హాయ్ గైస్, వెల్కమ్ టు థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో మన ఛానల్లో చాలామంది వ్యూవర్స్ ఈ సైబర్ స్కామ్స్ గురించి కానీ, సైబర్ స్కామ్స్ ఎలా అవాయిడ్ చేయాలి, సైబర్ స్కామ్ నుంచి ఎలా బయటపడాలి, అవి రాకుండా అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్కామ్స్ గురించి ప్రతిదీ వీడియో చేయండి అన్న అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. సో ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. ఎన్ని చేసినా కూడా జనాలకు మోసపోతూనే ఉన్నారు. సో త్రివిక్రమ్ డైలాగ్ ఒకటి ఉంటుంది సినిమాలో, మోసం చేసేవాడి తప్పు కాదు, మోసపోయేవాడిది తప్పు అని. సో అలాగే ఉంది పరిస్థితి. మనం గత 2 నెలలుగా చూస్తూనే ఉన్నాం. విజయవాడలో ఒక లేడీ డాక్టర్ దగ్గర నుంచి, రిటైర్డ్ ఎంప్లాయీ దగ్గర నుంచి, అలాగే హైదరాబాద్లో ఒక లేడీ డాక్టర్ దగ్గర 3 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు, సైబర్ స్కామ్స్. అలాగే 6 కోట్లు, 7 కోట్లు చాలా డబ్బులు అయితే ఈ సైబర్ స్కామ్ అయితే చేస్తున్నారు, సైబర్ నేరగాళ్ళు అయితే బీభత్సంగా. సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈజీగా వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఈజీగా మోసపోతున్నారు. సో మెయిన్ ఏంటంటే అలాంటి కాల్స్ వచ్చినప్పుడు, అలాంటి మీకు ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు, అలాంటి కాల్స్ వచ్చినప్పుడు, వాళ్ళు మిమ్మల్ని భయపెట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడద్దు. సో భయపడకుండా ఇమీడియట్గా కాల్ కట్ చేయండి. అప్పటికి మీకు కంటిన్యూ కాల్స్ వస్తే మన సైబర్ సెల్ డిపార్ట్మెంట్కి మీరు ఇన్ఫామ్ చేయండి. అయితే 1903 నెంబర్ ఉంటుంది, మన సెంట్రల్ నెంబరు. సో దానికి సైబర్ సెల్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు కాల్ చేసి కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడకుండా వాళ్ళు ఏదో నిజంగా చేస్తున్నట్టు, మీరు ఏదో మోసం చేస్తున్నట్టు, లేకపోతే వాళ్ళకి డబ్బులు వేసేయడం ఏంటండి, వాళ్ళు అడగగానే డబ్బులు వేసేయడం అంటే మీరు నిజంగా. సో వాళ్ళు అడగగానే మీరు వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, చాలామంది ఇలా మోసపోతున్నారు. సో అంటే మీరు నిజంగా వాళ్ళు చెప్పింది విని, సో మీరు నిజంగా ఆ పని చేశారని చెప్పి మీరు ఆ పని నుంచి తప్పించుకోవడానికి, ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి మీరు డబ్బులు వేస్తున్నట్టు ఉంది. సో మీరు నిజంగా డబ్బులు వేస్తే కనుక వాళ్ళు చెప్పింది ఏదైతే తప్పు ఉందో ఆ తప్పు మీరు చేసినట్టు అర్థం. సో ఇక్కడ అది మీరు గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా అవాయిడ్ చేయండి. మీకు ఇంకా కాల్స్ ఎక్కువైపోతాయి సైబర్ సెల్లో అయితే ఇన్ఫామ్ చేయండి. సో రీసెంట్గా ఇవాళ డేట్ వచ్చేసి, ఇవాళ డేటు 16th November 2024. నిన్న ఇవాళ న్యూస్ పేపర్లో చూడండి, డిజిటల్ అరెస్ట్ పేరిట 125 కోట్లు, డిజిటల్ అరెస్ట్ పేరిట 1,25,00,00,000 రూపాయలు చోరీ, టోపీ. సో ఈ న్యూస్ ఏంటంటే విజయవాడలో జరిగింది. న్యూస్ ఏంటంటే ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని చూడడానికి హైదరాబాద్ నుంచి వచ్చింది. సో ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో ఆ అమ్మాయి ఏజ్ 25. చూడండి, ఆ అమ్మాయి 25 ఏజ్. సో ఆ అమ్మాయి 25 ఏజ్ అంటే ఆ అమ్మాయి దగ్గర 1,25,00,000 రూపాయలు అకౌంట్లో ఉన్నాయని వాళ్ళకి తెలిసింది. ఎలా తెలిసింది వాళ్ళకి? సో ఆ అమ్మాయి శాలరీ అకౌంట్ ఎక్కడ ఉంది, ఆ అమ్మాయి శాలరీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉంది, నిజంగా ఆ బ్యాంక్ వాళ్ళే లీక్ చేశారు డేటా, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఈ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరొకరు ఆ అమ్మాయి దగ్గర డబ్బులు ఉన్నాయని ఎలా తెలిసింది? 1,25,00,000. సో ఆ అమ్మాయి వీక్నెస్ ఏంటి? నిజంగా ఆ అమ్మాయి వీక్నెస్ తెలుసుకునే ఆ అమ్మాయిని మోసం చేశారంట నా డౌట్. మీకు అలాంటి ఏమైనా డౌట్ వస్తే కనుక కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 1,25,00,000 రూపాయలు అకౌంట్లో ఉంచుకొని, సో వాళ్ళు ఎవరో ఫోన్ చేసి మీరు మాదక ద్రవ్యాలు చేశారు, ఆ అమ్మాయి ఎలా మోసపోయింది చూడండి. మీకు పార్సల్ వచ్చిందే, పార్సల్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి. సో ఈ డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. డిజిటల్ అరెస్ట్ నుంచి ఇప్పుడే తప్పుకోవాలంటే కనుక మేము చెప్పిన అకౌంట్స్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి, లేదంటే ఇమీడియట్గా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, పోలీసులు బయట ఉన్నారని చెప్పేసి కాల్ వచ్చింది. సో ఆ అమ్మాయి భయపడిపోయి 1,25,00,000 అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, వాళ్ళు చెప్పిన అకౌంట్లోకి. అసలు ఎలా చేస్తారని నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఎవరొకరు ఫోన్ చేసి, సైబర్ స్కామ్ కాకుండా మామూలు ఎవరొకరు ఫోన్ చేసి మిమ్మల్ని భయపెట్టి డబ్బులు అడిగి ఇచ్చేస్తారా? అసలు సమాజం ఎట్టిపోతుందో నాకు అర్థం కావట్లేదండి. ఎంత ప్రజలకి, జనాలకి ఎంత చెప్పినా ఎలాంటి ఫేక్ డిజిటల్ అరెస్ట్. సో సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్నాయి మనకి న్యూసెస్, డైలీ న్యూస్ చూస్తాం, యూట్యూబ్లో వస్తుంది, మోసపోవద్దు మోసపోవద్దు. సో పోలీసులు కూడా డైలీ న్యూస్ పేపర్లో కూడా ఏదో ఒక వస్తుంది, ఇలా మోసపోతున్నారని చెప్పి. ఇంత వచ్చినా కూడా ఒక ఎడ్యుకేటెడ్ అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అన్నీ తెలిసిన ఎంప్లాయ్ 1,25,00,000 రూపాయలు మోసపోయిందంటే అది మోసపోవడం తప్పు అంటారా, లేకపోతే ఆ అమ్మాయి మోసపోయింది కాబట్టి ఆ అమ్మాయిది తప్పు అంటారా, లేకపోతే మోసం చేసినోడు తప్పు అంటారా అనేది నాకు అర్థం కావట్లేదు. సో 1,25,00,000 రూపాయలు ఆ అమ్మాయి దగ్గర నుంచి సైబర్ నేరగాళ్ళు అయితే కొట్టేశారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాలంటే ఆ అమ్మాయి దగ్గర అకౌంట్లో 1,25,00,000 డబ్బులు ఉన్నాయని
ఆ సైబర్ టీమ్కి ఎలా తెలిసింది? ఫస్ట్ పాయింట్ నాకు వచ్చిన డౌట్స్. రెండో పాయింట్, ఆ అమ్మాయి శాలరీ అకౌంట్ ఎక్కడుంది? సో ఆ అమ్మాయికి 1,25,00,000 డబ్బులు ఎలా వచ్చాయి? మేబీ శాలరీ రూపంలో రావచ్చు. సో 25 ఏజ్ అన్నారు. సో మ్యాక్సిమం 23, 22కి జాబ్ రావచ్చు. 2 ఇయర్స్లో ప్యాకేజ్ 40 ల్యాక్స్ 50 ల్యాక్స్ వేసుకున్న 2 ఇయర్స్లో అమౌంట్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళు సేవింగ్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళు అదర్ అమౌంట్స్, లేదా ల్యాండ్ పర్చేజ్, లేదా ల్యాండ్ సేల్ చేయడం, హౌస్ సేల్ చేయడం, ఏదో రూపంలో అమౌంట్ అయితే వచ్చింది. సో ఆ అమ్మాయి వీక్నెస్, ఆ అమ్మాయి పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకొని ఈజీగా సైబర్ నేరగాలకైతే ఈ డేటా వెళ్ళడం వల్ల ఆ అమ్మాయి ఈజీగా మోసపోయింది. సో నాలాంటి వాళ్ళకి కొంతమందికి బ్యాంక్ ఎంప్లాయీస్ ఫోన్ చేస్తే మనం రెస్పాండ్ అవ్వం. నాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మనం ఎలా ఆన్సర్ చేయాలో నాకు తెలుసు. సో ఇది ఈజీగా నేను అనుకోవడం ఏంటంటే, ఈజీగా ట్రాప్ చేసి ఆ అమ్మాయి గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, లేదంటే ఆ అమ్మాయి దగ్గర అకౌంట్లో డబ్బులు ఉన్నాయని చెప్పి ఆ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అంతా బయటికి లీక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే ఈ స్కామ్ అయితే జరుగుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా అలా అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. చెప్తూనే ఉన్నాం జనాలకి, ప్రజలకి. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి డిజిటల్ అరెస్ట్ అనేది ఇండియన్ లాలో లేదు. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో అయితే లేదు డిజిటల్ అరెస్ట్. సో మీకు ఇలాంటి కాల్స్ వస్తే ఇమీడియట్గా మీకు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి రావాలి. సో ఇలాంటివన్నా మీరు తప్పులు చేస్తే, ఫ్రాడ్లు చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లోకల్ పోలీస్ స్టేషన్. ఎవరో హైదరాబాద్ నుంచో, లేకపోతే ఎవరో ముంబై నుంచో ఎక్కడి నుంచి చేయరు. అండ్ మీరు ఈ అకౌంట్లో డబ్బులు మళ్లించడం, మాదక ద్రవ్యాలు చేయడం, ఇవన్నీ చేస్తే ఫస్ట్ మీకు నోటీసులు పంపిస్తారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ, ఎన్ఐఏ కానీ, సో చాలా ఉంటాయి. కొన్ని లీగల్ సెల్స్, లీగల్ టీమ్స్ మన ఇండియాలో ఉన్నాయి. వాటి దగ్గర నుంచి మీకు డైరెక్ట్గా నోటీసులు పంపిస్తారు త్రూ ఇండియన్ పోస్టల్, లేదంటే మెయిల్, ఇంకా అయితే వాట్సాప్. సో కంపల్సరీ ఫిజికల్గా నోటీస్ అయితే వస్తుంది. ఎందుకంటే ఫిజికల్గా నోటీస్ వచ్చేదంటే పోస్ట్ ఆఫీస్ నుంచి ఒకరు వస్తారు, మీకు వాళ్ళు నోటీస్ ఇచ్చేస్తారు. సో నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు సైన్ చేస్తారు, కాబట్టి మీరు నోటీస్ అందుకున్నారని చెప్పి నోటీస్ ఎవరైతే పంపారో వాళ్ళకి అక్నాలెడ్జ్ అవుద్ది. సో అందుకు ఇవన్నీ ప్రొసీజర్ ఉంటాయి. ఇవన్నీ తెలియకుండా ఎవడో ఫోన్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తాం, మీరు ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పి ఈజీగా మిమ్మల్ని ఫ్రాడ్ చేసి మీ దగ్గర అమౌంట్ అయితే కాజేస్తున్నారు. నాకు అనిపించడం ఏంటంటే, ఈ స్కామ్ జరిగింది కదా, ఈ స్కామ్ చుట్టుపక్కల ఆ అమ్మాయి ఉన్న చుట్టుపక్కల పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, లేదంటే ఆ అమ్మాయి దగ్గర ఇంత డబ్బు ఉందని తెలిసిన బ్యాంక్ మేనేజ్మెంట్ కానీ, ఆ అమ్మాయి శాలరీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయని తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే డేటా అయితే లీక్ చేసి 100% ఈ ఫ్రాడ్ అయితే జరిగింది నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే అంతలా కాల్ చేసినప్పుడు మినిమం ఉంటుంది కదా, డబ్బులు వేయండి, ఎందుకు వేస్తారండి. నార్మల్గా చిన్న హెల్మెట్ లేకపోతేనే పోలీసులు ఫైన్ వేస్తారు. ఎంత? 1000 రూపాయలు. మహా అయితే ఇప్పుడు మారిన కూడా 10,000. ఇంత తప్పు చేసావు, అది చేసావు అని చెప్పేసి లక్షలు ఎవరు అడగరు కదా. అసలు ఆలోచించాలి ఫస్ట్ వాళ్ళు ఎందుకు అడుగుతున్నారని చెప్పి. సో ఇవి భయపడకుండా డీల్ చేయండి. ఎదుర్కొంటే అలాంటి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కట్ చేయండి, లేదా ఎదుర్కొనే దమ్ము ఉంటే ఎదుర్కోండి. వాళ్ళని రఫ్ ఆడించండి ఫోన్లో. మిమ్మల్ని ఎవడో భయపెట్టేది ఉండదు. సో వాళ్ళు మిమ్మల్ని భయపడడానికే చేసారు, కాబట్టి మీరు కూడా రివర్స్లో భయపెట్టండి, తప్పేం లేదు. సో నిజంగా జెన్యూన్ అయితే లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్తారు. నిజంగా మీరు ఫ్రాడ్ చేసి ఉంటాయి, అని మిస్టేక్ చేసి ఉంటాయి. అవేమీ తెలియకుండా వాడు ఎవడో ఫోన్లో వాట్సాప్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తానంటే, వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళు మీరు రివర్స్లో ఇచ్చేయండి గట్టిగా. సో ఇది నేను చెప్దాం అనుకుంటున్నాను. సో ఇలాంటి డిజిటల్ అరెస్ట్కి ఎవరు భయపడద్దు, ఇలాంటివి ఏమి ఉండవు. సో అందరూ చూడండి, అర్థం చేసుకోండి. అందరూ భయపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కాల్స్ వస్తే అవాయిడ్ చేసేయండి. అంతగా అయితే సైబర్ సెల్కి అయితే ఇన్ఫామ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, అండ్ లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రెఫర్ అవుతుంది. సపోర్ట్గా నాకు కూడా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే.